ఉన్నటువంటి వాక్యాన్ని మరొకసారి చదివి ధ్యానం చేస్తూ కొన్ని సత్యాలు నేర్చుకోవడానికి ప్రభువా మా జీవితాల్లో మీరు దయచేసిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ప్రభువా ఈ కరోనా మహమ్మారి ద్వారా అయ్యా మా భారతదేశము, మా రాష్ట్రాలు, అయ్యా మా ప్రాంతాలు, మా జిల్లాలు, మా మండలాలు ప్రభువా భయంకరమైన పరిస్థితుల్లోకి రోజు రోజు నెట్టివేయబడుతూ ఉంటున్నాయి. ప్రభువా ఈ సమయంలో ప్రత్యేకంగా మీ కృపను కోరుకుంటూ ఉన్నాం. అయ్యా మీకు దయను కోరుకుంటున్నాం. ప్రభువా మీ సహాయాన్ని కోరుకుంటున్నాం. ప్రభువా మా దేశం మీద కనికరించండి నాయన. మా ప్రజలను ప్రభువా మీరు దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయ్యా మీ కోపాన్ని చల్లార్చుకోండి నాయన. మా దేశాన్ని బాగు చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ ఆరాధన ఆరంభము నుండి అందు నడిపించి మీ నామాన్ని మహిమపరుచుకుంటూ మీ వాక్కు చేత నాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని, దీవించుమని, ఈ కష్టమైన సమయంలో ఏ విధంగా మా జీవిత యాత్రను కొనసాగించుకోవాలో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుమని, మీరే మహిమ పొందమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఆన్లైన్లోకి వచ్చినటువంటి జాయిన్ అయినటువంటి ప్రతి బిడ్డను బట్టి, ప్రతి ఫ్యామిలీని బట్టి కూడా నేను దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాను. మనమందరం కలిసి ఈ సమయంలో ఒక పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. స్తుతించదాని నామం దేవాని, స్తుతించదాని నామం దేవా అనుదినం, స్తుతించదాని నామం దేవా అనుదినం, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, నిన్నునే మరువలేదు, నిన్నునే విడువలేదు, స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా అనుదినం, నాకు శరణం నీవే, నాకు మార్గం వినువే, నాకు శరణం నీవే, నాకు మార్గం వినునే, మరువలేదు, నిన్నునే విడువలేదు, స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా అనుదినం, రక్షించి దయచేసినావు, పాపి నయ్యుండగా రక్షించి దయచేసినావు, నిన్నునే మరువలేదు, నిన్నునే విడువలేదు, స్తుతించెదాని నామం దేవా అనుదినం, స్తుతించెదాని నామం దేవా
స్తోత్రం. హల్లెలూయా. అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడువనండి వేదన. అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడువనంటివే. అందరూ నన్ను విడిచిన నీవు నన్ను విడువనంటివే. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే సయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను ముట్టినా, వ్యాధులు నన్ను చుట్టినా, బాధలు నన్ను చుట్టినా, కోటయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నన్ను విడిచినా విడువనంటివే. లోకము నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. అందరూ నీవే, నీవే, నా బంధుమిత్రుడు నీవే యేసయ్యా. నా బంధువు నీవే, నా మిత్రుడా నీవే, నా బంధుమిత్రుడా నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా నీవు నన్ను విడువనంటివే. నమ్ముకొంటిని నీవు నన్ను భయపడితివే. నేను నిన్ను నమ్ముకొంటిని నీవు భయపడకంటివే. నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. నా తోడుయు నీవే, నా నీడయు నీవే, నా తోడు నీడ నీవే యేసయ్యా. అందరూ నన్ను విడిచినా ఈ సమయంలో మరి మన మధ్యలో ఉన్నటువంటి సుజాత మరి చిన్న ప్రార్థన చేయాలని మనం చేస్తా ఉంటున్నాం.
వీళ్ళందరూ దూరంలో ఉన్నట్టుగా తండ్రి మేమంతా కలుసుకున్నాము సహాయం గురించి అందరూ కూడా ప్రభాత దూరంలో ఉన్నట్టు కూడా నేను అందరూ ప్రభాత ప్రార్థించుకుంటున్నాను బాధపడుతున్నాను ఈ విధంగా మీరు మార్గం చేసుకోవచ్చు బాధపడుతుంది మీరు మాతో మాట్లాడతాను మీరే ప్రభావం మాతో మాట్లాడి ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామమునకు మొట్టమొదటిగా నేను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అదేవిధంగా మరి దేవుడు తన కృప ద్వారా తన ప్రేమ ద్వారా గత కాలమంతా మనను కాచి కాపాడి తన కృపలో భద్రపరుస్తూ మరి ఈ 2021 సంవత్సరంలో 4 నెలలు ముగించుకొని మరి మే నెలలో మరి అడుగు పెట్టగలిగేటువంటి గొప్ప భాగ్యాన్ని మంచి అవకాశాన్ని దేవుడు మన జీవితాల్లో దయచేశాడు. అదేవిధంగా గూగుల్ మీట్లో కానీ ఫేస్బుక్లో కానీ లైవ్లో జాయిన్ అయినటువంటి ప్రియ సంఘ బిడ్డలందరికీ మరి దేవుని బిడ్డలందరికీ కూడా మరి జగత్ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన శక్తిగల నామంలో ఫెయిత్ బ్యాప్టిస్ట్ చర్చ్ పోలీస్ క్యాంప్ డిచ్పల్లి ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని సంఘ కాపరిగా మీ అందరికీ వ్యక్తిగతంగా నా సంఘపక్షంగా మీ అందరికీ మరొకసారి శుభములు తీసుకొని వస్తూ ఉంటున్నాను. మరి కరోనా మహమ్మారి ద్వారా మన ప్రాంతాలు, మన జిల్లాలు, మన రాష్ట్రాలు మాత్రమే కాకుండా మన భారతదేశం అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మంది అనారోగ్యాలకు గురి అవుతున్నారు. మరి వేలాది లక్షలాది మంది చనిపోయారు. మరి ఇంకా హాస్పిటల్లో తీవ్రమైనటువంటి అనారోగ్యాలతో బాధపడే వారు ఉంటున్నారు. అదేవిధంగా మన ఇరుగు పొరుగు వారు, మనకు తెలిసిన వాళ్ళు, మన బంధువర్గం మరి చాలా మంది తమ ఆప్తులను పోగొట్టుకున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల మధ్య దేవుడు మరొకసారి ఇలాంటి అవకాశాన్ని, ఇలాంటి చక్కని సమయాన్ని ఇచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. గత కొన్ని నెలలుగా మనము ఆదికాండము ధ్యానం చేస్తూ వస్తూ ఉంటున్నాం, మీ అందరికీ తెలుసు. మరి ఈ సమయంలో కూడా ఆదికాండ ధ్యానాన్ని మనం తీసుకుందాం. మరి పోయిన ఆదివారం నాడు మనం ధ్యానం చేసినట్టుగా మరి యాకోబు జీవితంలో నుండి మరి 30వ అధ్యాయంలో ఉన్న ఆ యొక్క సంగతులన్నీ, 29వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులన్నీ కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చారు. మీ అందరూ తెలుసు, ఆ 29వ అధ్యాయంలో యాకోబు చాలా బాధపడతాడు. ఎందువల్ల అనగా మా తండ్రి ఆస్తి అంతా కూడా యాకోబు తినేస్తున్నాడు, మరి దాచుకుంటున్నాడు, దోచుకుంటున్నాడని తన మామగారి కుమారులు మాట్లాడుకున్న మాటలు యాకోబు విని చాలా బాధపడతాడు. అదేవిధంగా లాబాను యొక్క ముఖాన్ని చూసినప్పుడు నిన్న మొన్న ఉన్నట్టుగా యాకోబుకు అతని ముఖము కనిపించదు. అనగా మనం నేర్చుకున్న సత్యం ఏంటంటే మనుషులు మారిపోయేవారే కానీ ఎప్పటికీ ఒకేలాగా ఉండేవాళ్ళు కాదు అన్న విషయాన్ని మనం పోయిన ఆదివారం పాఠంలో నేర్చుకున్నాం. మనుషులు మారిపోతారు కానీ ఆ మారిపోయినటువంటి ఆ సమయంలో పరిస్థితులు నిన్న మొన్నటిలాగా లేనప్పటికీ కూడా దేవుడు మనకు తోడుగా ఉండేవాడు అనే విషయాన్ని, సత్యాన్ని యాకోబు జీవితంలో నేర్చుకుంటూ వచ్చాం. రెండవదిగా మనుషులు మారిపోతున్నారు, పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి, కానీ వాటన్నిటి మధ్య కూడా దేవుడు తన బిడ్డకు కావలసిన ఆలోచనలను ఇచ్చువాడై ఉన్నాడు అన్న సత్యాన్ని కూడా పోయిన ఆదివార ధ్యానంలో నేర్చుకున్నాం. అది మాత్రమే కాదు, యాకోబు జీవితంలో నేర్చుకున్న 3వ సత్యం ఏంటంటే మనుషులు మారిపోతారు కానీ మరి శత్రువు ద్వారా అనగా తన ప్రజలను తరుముతున్న వారి ద్వారా ఎలాంటి హాని తన బిడ్డలకు వాటిల్లకుండగా దేవుడు తన బిడ్డల పక్షంగా ఉండేవాడు అన్న సత్యాన్ని కూడా మన పోయిన పాఠంలో యాకోబు జీవితంలో నుండి నేర్చుకున్నాం. అయితే దేవుడు యాకోబును ఎందుకు దర్శించాడు అంటే యాకోబుతో దేవుడు మాట్లాడుతూ అంటాడు ఏమనగా నువ్వు ఎక్కడైతే ఏ స్తంభం మీద అయితే నూనె పోసావో, ఏ స్థలంలో అయితే నేను నీతో మాట్లాడానో, ఎక్కడైతే నువ్వు మొక్కుబడి చేసుకున్నావో ఆ స్థలానికి లేదా ఆ దేశానికి లేదా నీ పితరుల దేశానికి నువ్వు వెళ్ళు అని యాకోబుతో మాట్లాడి యాకోబును ప్రయాణానికి సిద్ధం చేసినట్టుగా మనం పోయిన వారం నేర్చుకుంటూ వచ్చాం. మరి ఈ సమయమున 31వ అధ్యాయంలో నుండి కొన్ని విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని మాటను పట్టుకొని దేవుని మాట ప్రకారంగా యాకోబు తన పిల్లలను, తన యొక్క భార్యలను, తను సంపాదించుకున్న ఆస్తి అంతటిని తీసుకొని ఆయన బయలుదేరినాడు అన్న విషయాన్ని
31వ అధ్యాయంలో మనము స్పష్టంగా చదవగలుగుతాం. 31వ అధ్యాయము 4 నుండి దయచేసి 7 వచనాల వరకు కూడా చదివితే, యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపించి వారితో ఇలా మాట్లాడతాడు. మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద ఉండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. నా తండ్రికి నా యావశక్తితో కొలువు చేసినని మీకు తెలిసే ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతాన్ని మార్చాడు. అయినను దేవుడు అతని నాకు హాని చేయనీయలేదు అన్న విషయాన్ని అక్కడ మనం చదువుతూ ఉన్నాం. దేవుడు మరి తను దర్శించిన తర్వాత, తనతో మాట్లాడిన తర్వాత, ప్రయాణానికి సిద్ధమయ్యే సమయంలో తన భార్యలను, తన పిల్లలను, తన కుటుంబాన్ని తన దగ్గరకు పిలుచుకొని వారితో మాట్లాడుతూ, ఇదిగో మరి కింది వచనాలు కూడా మనం చదువుతాం. ఏంటంటే 13, 14, 15 వచనాలు చూస్తే, దేవుడు నాతో మాట్లాడాడు, నేను ఈ విధంగా చేయాలనుకుంటున్నాను, దేవుని మాటకు లోబడి ప్రయాణం చేయాలనుకుంటున్నాను, మీరేమంటారు అంటే, వాళ్ళు కూడా ఏమంటారంటే 14వ వచనంలో, అందుకు రాహేలును లేయాయు, ఇక మా తండ్రిట మాకు పాలు పంపులు ఎక్కడివి, అతడు మమ్ములను కూడా అన్యులుగా చూచుట లేదా, అతడు మమ్మల్ని అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తిగా తినివేశాడు. దేవుడు మా తండ్రి యొద్ద నుండి తినివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదై ఉన్నది కదా, కాబట్టి దేవుడు నీతో చెప్పినట్లు చేయమని అతనికి ఉత్తరం ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. అనగా దేవుడు దర్శించిన తర్వాత యాకోబు దేవుడు తనతో మాట్లాడిన సంగతులని తన కుటుంబంతో పంచుకుంటాడు. వాళ్ళందరూ కూడా దేవుడితో ఎలా చెప్పాడో, ఏం చేయమని చెప్పాడో అలాగే చెయ్యు, మేము కూడా బాధపడుతున్నాము, ఇక్కడ ఉండలేని పరిస్థితి మాకు ఉంది అని చెప్పేసి తన భార్యలు కూడా మాట్లాడతారు. సరే, వాళ్ళందరి మాట చొప్పున ముఖ్యంగా దేవుని మాట ప్రకారం యాకోబు తన భార్యలను, తన పిల్లలను, తను సంపాదించుకున్న యావదాస్తిని తీసుకొని ఆయన దేవుడు చెప్పిన ప్రయాణాన్ని ఆరంభం చేసినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఈ ప్రయాణము, లేకపోతే యాకోబు చేస్తున్న ఈ ప్రయాణము దేవుని మాట ప్రకారంగా చేస్తున్న ప్రయాణం. ఈ ప్రయాణము లేదా యాకోబు చేస్తున్న ఈ ప్రయాణము, ఈ యాత్ర దేవుడు తన వాగ్దానమును ఇచ్చిన తర్వాత చేస్తున్న ప్రయాణం. దేవుడు సెలవిచ్చినటువంటి రీతిగా, దేవుడు చెప్పిన రీతిగా యాకోబు ఈ ప్రయాణాన్ని ఆరంభించి ఉన్నాడు. అయితే ఈ ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో ఈ ప్రయాణం ఆగిపోయింది, ఈ ప్రయాణం ఆపివేయబడింది, ఈ ప్రయాణం మధ్యలోనే అది ఆగిపోయేటట్టుగా కనబడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే లాబాను తరుముతూ వస్తాడు. ఒక స్థలంలో యాకోబును, తన కుమార్తెలను, యాకోబు కుటుంబాన్ని ఆయన ఆపివేసి యాకోబు వాళ్ళతో మాట్లాడినట్టుగా ఈ 31వ అధ్యాయంలో మనం చదువుతాం. ఆ 31వ అధ్యాయం 21 నుండి 23 వరకు కానీ 29 వరకు కానీ చదివితే, నాకు నీకు హాని చేయగలిగిన శక్తి నాకు ఉంది, నువ్వేమనుకుంటున్నావు, నాకు చెప్పకుండానే బయలుదేరుతావా అనేటువంటి ఆ మాటను లాబాను అంటాడు. ఎందుకంటే 20 వచనంలో చూస్తే, యాకోబు తాను పారిపోవచ్చున్నానని సిరియా వాడైన లాబానుకు తెలియచేయక, భార్యలకు చెప్పాడు, పిల్లలకు చెప్పాడు, తన దాసులకు చెప్పాడు, కానీ అన్ని సంవత్సరాలు తనను సంరక్షించి, తనకు నీడనిచ్చి, పిల్లల నుంచి మరి పెళ్లి చేసినటువంటి మామ అయినటువంటి లాబానుకు ఈ విషయం మరి యాకోబు చెప్పలేదట, తెలియచేయలేదట. ఎందుకు తెలియజేయలేదు, ఎందుకు చెప్పలేదో మనకు తెలియదు, కానీ బహుశా చెబితే వద్దంటాడేమో. ఇంతకుముందే ఒకసారి వద్దన్నాడు. 29వ అధ్యాయంలో, నిన్ను బట్టి దేవుడు నన్ను ఆశీర్వదించాడు కనుక అయ్యా నువ్వు ఇక్కడే ఉండు, అయ్యా నేను ఇంకా దీవించబడాలి అనేటువంటి మాట కూడా 29వ అధ్యాయంలో లాబాను అన్నట్టుగా మనకు తెలుసు. కనుక మళ్ళీ అడ్డుపడతాడేమో, మళ్ళీ నన్ను పోనీయకుండా ఆపేస్తాడేమో, మళ్ళీ పోనీయకుండా నన్ను అడ్డుకుంటాడేమో అనేటువంటి భయం చేత యాకోబు తాను బయలుదేరుతున్నటువంటి దినాన్ని గాని, తాను బయలుదేరుతున్నటువంటి సమయాన్ని గాని లాబానుకు చెప్పకుండానే ఆయన రాత్రి బయలుదేరి వెళ్ళిపోతాడు. అయితే ఆ బయలుదేరిన తర్వాత వాళ్ళు లేరని తెలుసుకున్నటువంటి యాకోబు, వాళ్ళు తనకు చెప్పకుండానే మరి వెళ్ళిపోయారని తెలుసుకున్నటువంటి లాబాను చాలా చాలా కోపగిస్తాడు. చాలా కోపం వస్తుంది, చాలా ఆయనకు రోషం వస్తుంది. ఇలా చేస్తాడా, నన్ను ఏమనుకుంటున్నాడు అన్నటువంటి అభిప్రాయం గలవాడై ఆయన బయలుదేరి వాళ్ళను ఎదుర్కొని 3 రోజుల తర్వాత తెలుస్తుంది ఆయనకి. వాళ్ళు వెళ్ళిపోయిన సంగతి 3 రోజుల తర్వాత తెలుస్తుంది. అయితే ఆయన పరిగెత్తుకొని వాళ్ళు వెంబడించి ఆయన
వారిని పట్టుకొని ఆపివేస్తాడు. ఆపివేయడానికి గల కారణం ఏంటంటారు? దేవుడు చెప్పిన ప్రయాణం కదా, దేవుడు చేయమన్న ప్రయాణం కదా, దేవుడి మాటతో ఆరంభించినటువంటి ప్రయాణం ఇది, దేవుని వాగ్దానంతో బయలుదేరిన ప్రయాణం ఇది, దేవుడు చెప్పిన దేశానికి వెళుతున్నటువంటి ప్రయాణం ఇది. ఇలాంటి ప్రయాణం ఎందుకు ఆగిపోవాల్సి వచ్చింది? ఏ కారణం చేత ఆగిపోయింది? ఎందుకు ఆగిపోవాల్సిన పరిస్థితులు ఆ ప్రయాణంలో ఎదురైనాయి అన్న విషయాన్ని ఈ దినాన మనం నేర్చుకోబోతూ ఉంటున్నాం. దయచేసి దానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే అదే 31వ అధ్యాయము 19వ వచనంలో ఆ కారణము రాయబడి ఉంది. లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహ దేవతలను దొంగిలించెను. గమనించాలి, లాబాను ద్వారా తరమబడడానికి, లాబాను చేత దేవుడు చెప్పిన ప్రయాణము ఆగిపోవడానికి, లేదా ఒక విధంగా లాబాను చేతిలో వారు హాని పొందడానికి, లేదా లాబాను వారిని తరమడానికి గల కారణం ఏంటంటే రాహేలు తనవి తాను తీసుకుపోవాలి తప్ప తన తండ్రి ఇంట్లో ఉన్నటువంటి ఇంటి దేవతలను దొంగిలించుకొని రాహేలు తీసుకొని వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అనగా లాబాను ఇంటిలో ఉన్న గృహ దేవతలను దొంగిలించి తనతో పాటు వాడిని తీసుకొని రాహేలు బయలుదేరినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఈ రోజున అనేక మంది క్రైస్తవులు, అనేక మంది దేవుని బిడ్డలు వారి మనస్సులలో, వారి గృహాలలో గృహ దేవతలను, విగ్రహాలను పెట్టుకొని జీవిస్తున్నారు. అందువల్ల వారి ఆత్మీయ జీవిత యాత్ర ఒడుగుదుడుకులతోనూ, పడుతూ లేవడంలోను, లేకపోతే ఏ విధంగా జీవించాలో ఆ విధంగా జీవించలేకపోవడం వలన వాళ్ళ ఆత్మీయ యాత్ర ఆగిపోయేటువంటి పరిస్థితులు ఆ క్రైస్తవ జీవితాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ భౌతికమైనటువంటి విగ్రహాల గురించి కాదు కానీ మన కంటికి కనబడకుండా ఉండేటువంటి ఒక మనసులో, మన హృదయాల్లో ఉన్నటువంటి విగ్రహాల ద్వారా మన క్రైస్తవ జీవిత యాత్ర కుంటుపడే ప్రమాదం ఉంది. మన క్రైస్తవ జీవిత యాత్ర అది మెల్లగా, అనగా అనుకున్నంత స్థాయిలో ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉండిపోయే ప్రమాదం ఉందని ఒక దీన సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉంటున్నాను. దయచేసి ఈ రాహేలు జీవితంలో చేసినటువంటి పొరపాటు, రాహేలు చేసినటువంటి ఆ తప్పు, ఈనాడు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలమైన మనము కూడా అలాంటి పొరపాట్లు చేసే వారముగా ఉంటున్నామేమో ఒకసారి మన మనసులను, మన హృదయాలను పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉందని నేను ఇక్కడ మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. సరే, రాహేలు తన తండ్రి ఇంట్లో ఉన్నటువంటి ఇంటి దేవతలను దొంగిలించింది. మరి మన జీవితాల్లో మనము ఏ దేవతలను కలిగి ఉంటున్నాము? ఏ దేవతలు మన హృదయాలు, మన మనసులో ఉంటున్నాయి? మీ అందరూ తెలుసు, ఈ పల్లెటూళ్ళల్లో కొన్ని పేర్లు ఉంటాయి. మంచుకు మన తెలంగాణ ప్రాంతంలో జ్ఞాపకం చేస్తాను. గంగా అంటే నది కదా, గంగా అంటే నది. ఆ గంగా దేవిని కొలిచే వాళ్ళు చాలా మంది తమ ఇంట్లో ఎలాంటి పేర్లు కలిగి ఉంటారంటే గంగారాం, గంగాధర్, ఇంకా ఏంటి గంగన్న, గంగామణి, గంగవ్వ, ఇంకా రకరకాల పేర్లు పెట్టుకుంటారు. అదేవిధంగా రాజేశ్వరి అనే దేవతను కొలిచే వాళ్ళు కూడా రాజేశ్వర్, రాజేశ్వరి, రాజు, ఈ విధంగా కొన్ని పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. ఆంధ్ర ప్రాంతాల్లో కూడా ఆ విధంగా మనం చాలా మందిని చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళకి ఇంటి దేవతలు ఉంటారన్నమాట. వాళ్ళ తరతరాలుగా ఒకే దేవతను, ఒకే దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. అదేవిధంగా లాబాను కూడా తన జీవితంలో కొన్ని గృహ దేవతలు కలిగి ఉన్నప్పుడు తన తరతరముల ద్వారా పూజ చేస్తున్నటువంటి ఆ దేవతలను రాహేలు దొంగిలించుకొని పారిపోతూ ఉంది. ఆ కారణాన్ని బట్టి లాబాను వారిని తరిమాడు, లాబాను వారిని పట్టుకున్నాడు. ఆ కారణం చేత దేవుడు నిర్ణయించిన ప్రయాణం, దేవుడి చేత ఆరంభించబడిన ప్రయాణం, దేవుని మాట చేత బయలుదేరిన వారి యాత్ర మధ్యలోనే ఆగిపోయినట్టుగా, కొంతసేపు ఆటంకం కలిగినట్టుగా, కొన్ని రోజులు వారు ఇబ్బంది పడినట్టుగా మనం అక్కడ గ్రహిస్తా ఉన్నాం. ప్రేమని దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ద్వారా రక్షింపబడి
దేవుని కృప చొప్పున ఆయన బిడ్డలుగా అంగీకరించబడి మన జీవితాలు క్రైస్తవ యాత్రలో, ఆత్మీయ జీవితంలో మన జీవితాన్ని ఆరంభించుకున్నాం. ఈ పరుగు పందాన్ని మనం ఆరంభించాం. ఈ క్రైస్తవ జీవిత యాత్ర ఎక్కడైనా ఆగిపోయిందా? ఏ కారణం చేత ఆగిపోయిందో, ఏ కారణాల చేత ఆగిపోయామో, ఏ కారణాల చేత నీ జీవితంలో ఆటంకాలు వస్తున్నాయో ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా, ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఈ యొక్క సమయమున ఈ మాటలు వింటున్నాం మనం మన హృదయాల్లో, మన జీవితాల్లో ఎలాంటి గృహ దేవతలు, ఎలాంటి విగ్రహాలు, ఎలాంటి ఇంటి దేవతలను మనం కలిగి ఉంటున్నాం? మా తాతలు చేశారు, మా ముత్తాతలు చేశారు, మా అమ్మ నాన్న చేశారు, మా వాళ్ళందరూ చేశారు, నేను కూడా చేస్తే తప్పేంటి అనేటువంటి అభిప్రాయాలు కలిగి మనం వాళ్ళు చేసినటువంటి పొరపాటు మనం కూడా చేస్తూ దేవుని ద్వారా ఆరంభం చేయబడిన మన క్రైస్తవ జీవిత యాత్రను ఆపడానికి వీల్లేదు, ఆగిపోవడానికి వీల్లేదని నేను జ్ఞాపకం చేస్తున్నా. సరే, ఈ రోజున ఆ గృహ దేవతలు లేదా క్రైస్తవ జీవితాల్లో ఆ క్రైస్తవులు తమ హృదయాల్లో కలిగినటువంటి గృహ దేవతలు ఎలాంటివో ఈ రోజున కొన్నిటిని, ఒక 2 లేదా 3 విషయాలను మీకు చెప్పి నా మాటలు ముగించాలని ఆశ కలిగి ఉన్నాను. రండి చూద్దాం. ముఖ్యంగా రాహేలు జీవితాన్ని చూద్దాం. ఆదికాండము 30వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుకుందాం. రాహేలు యాకోబునకు పిల్లలు కడకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలం నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదనెను. ఈ మాటలు చూస్తే రాహేలు తన హృదయంలో ఒక విగ్రహాన్ని కలిగి ఉంది, ఒక దేవతను కలిగి ఉంది. ఏమిటి అనగా అసూయ అనేటువంటి ఆ విగ్రహము రాహేలు మనసులో ఉన్నట్టుగా ఆ మొదటి వచనంలో చూస్తూ ఉన్నాం. లేయాకు పిల్లలయ్యారు. లేయా ఎవరు? రాహేలు వాళ్ళ అక్కయ్యనే. లేయా భర్త ఎవరు? తన భర్తనే, యాకోబే. అక్కకు పిల్లలయ్యారు, ఈమెకు పిల్లలు కాలేదు. అటువంటిప్పుడు ఏమైందట? రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి యాకోబుతో పోట్లాడాలి. నాకు పిల్లలు కావడం లేదు, ఏంటి సంగతి అని యాకోబుని అడగాలి. కానీ తన అక్క యందు అసూయ పడింది అని మనం చూస్తా ఉన్నాం. అంటే అసూయ, ద్వేషము, ఇవన్నీ కూడా మన హృదయాల్లో ఉండేటువంటి ఒక విగ్రహము అని మనం చెప్పవచ్చు. ఇక్కడ అయ్యా రాహేలు హృదయంలో అసూయ అనేటువంటి గృహ దేవత ఆమె మనసులో ఉంది. రాహేలు మనసులో ఉన్న ప్రధానమైన విగ్రహం ఏంటంటే అసూయ. అసూయ సొంత కుటుంబాల మధ్య, అసూయ సొంత వారి మధ్య కూడా చిచ్చు పెట్టే ప్రమాదం ఉంది. అసూయ సొంత అక్క చెల్లెల మధ్య, అసూయ అనే విగ్రహం సొంత అన్నదమ్ముల మధ్య, అసూయ అనేది సొంత భార్య భర్తల మధ్య, అసూయ అనేది మన తోటి వాళ్ళ మధ్య, మనం ప్రేమించే వారి మధ్య, మనల్ని ప్రేమించే వారి మధ్య కూడా చిచ్చు పెట్టే ప్రమాదం ఉంది. జాగ్రత్త. అసూయ అనేటువంటి గృహ దేవత, అసూయ అనేటువంటి విగ్రహము ఒకవేళ ఈ మాటలు వింటున్నటువంటి మన హృదయాల్లో మనం కలిగి ఉన్నామేమో. వాడు బాగా చదువుతున్నాడు, మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు, చక్కని కుటుంబాన్ని కలిగి ఉన్నాడు, వాడు పైకి వెళ్ళిపోతా ఉన్నాడు, మంచి బట్టలు కట్టుకుంటారు, మంచి తిండి తింటారు, ఎలాంటి బాధరా బంది లేకుండా వాళ్ళు హాయిగా నవ్వుకుంటారు. ఈ రకంగా మన జీవితాలు దేవుని కృప వల్ల సాగిపోతూ ఉంటే మనల్ని చూస్తున్న మన సొంత వారు కావచ్చు, సొంత అన్నదమ్ములే కావచ్చు, స్నేహితులే కావచ్చు, మన ఇరు పొరుగు వారే కావచ్చు, అసూయ పడే అవకాశం లేకపోలేదు. కానీ అసూయ అనేది మన మనసులో, మన హృదయాల్లో కలిగి ఉండేటువంటి పెద్ద విగ్రహం అని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తున్నా. బైబిల్ ఇంకో సంఘటన మీకు జ్ఞాపకం రావచ్చు, చేస్తాను. యోసేపు మంచివాడు, మంచి బుద్ధిమంతుడు, అన్నదమ్ముల చెడుతనం అంతా కూడా తండ్రికి తెచ్చి చెప్పేవాడు. తండ్రి ఎక్కువగా యోసేపును ప్రేమించేవాడు చిన్న కుమారుడు వల్ల. యోసేపు కలలు కన్నాడు. ఈ కారణాలన్నిటిని బట్టి కూడా యోసేపు అన్నలు ఏం చేశారు? ఏమయ్యారు? సొంత తమ్ముని మీద అసూయ పెంచుకున్నారు కదా, అసూయ పడ్డారు, పగబట్టారు, మరింత పగ పెంచుకున్నారట.
ద్వేషించారు అనేటువంటి మాట కూడా బైబిల్లో మనం చదువుతాం. ప్రియమైన దేవుని బిడ్డలు, ఆఖరికి యోసేపును అసూయ చేత చంపడానికి కూడా యోసేపు అన్నలు వెనుకాడలేదు కదా. ఎందుకు ఈ మాటలన్నీ జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆనాడు రాహేలు తన తండ్రి ఇంట్లో ఉన్నటువంటి గృహ దేవతలను దొంగిలించి తీసుకుపోయినందువల్ల దేవుడు చెప్పిన ప్రయాణం ఏ విధంగా ఆగిపోయిందో, ప్రియమైన క్రైస్తవుడా, క్రైస్తవురాలా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మన ముందున్నటువంటి ఆత్మీయ జీవిత యాత్రలో మనం ఆగిపోవడానికి, మన యాత్ర ఆగిపోవడానికి బహుశా నీ తోటి విశ్వాసుల్లో ఉన్నటువంటి ఎదుగుదల చూసి, వారిలో ఉన్న విశ్వాసాన్ని చూసి, వారిలో ఉన్న ప్రార్థనా జీవితాన్ని చూసి, వారికి ఉన్న క్షేమాన్ని చూసి అసూయ పడుతూ ఉన్నావేమో. ఆ అసూయ, నువ్వు ఎవరి మీద అసూయ పడుతున్నావో వారికి ఎలాంటి నష్టాన్ని కలిగించదు, కానీ నీలో నీవు కలిగి ఉన్న విగ్రహమైన అసూయ నీ జీవితాన్ని ఆపుతుంది, నీ జీవితాన్ని ఆపివేస్తుంది, నీ ఆత్మీయ యాత్రను అడ్డుకుంటుంది అని విషయాన్ని నువ్వు ఇక్కడ గ్రహించాలని, తెలుసుకోవాలని దీన దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. అవును, అసూయ అనేది మనము కలిగి ఉంటే అది మన మనస్సులో ఒక దేవతలాగా రాజ్యం వెళుతుంది. మన హృదయాన్ని, మన హృదయ రాజ్యాన్ని అది పాడు చేస్తుంది. మన హృదయాల్లో నెమ్మది లేకుండగా, మన హృదయాల్లో ఆత్మీయత లేకుండగా, మన మనసుల్లో దైవ సంబంధమైనటువంటి ఆ యొక్క కార్యాలు లేకుండగా అది మన హృదయాన్ని పూర్తిగా తన స్వాధీనం చేసుకొని మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే ప్రమాదం ఉంది. అసలు అసూయ ఉంటే మన క్రైస్తవులుగా ఎలాంటి వాళ్ళమట? 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో మనం చూస్తున్నాము, మీరు కలహమును అసూయయు కలిగి ఉన్నందువల్ల మీరు శరీర సంబంధులే కదా అని పౌలు కొరింథీయుల సంఘాన్ని ఆయన సంబోధిస్తాడు. అసూయ కలిగి ఉంటే మనం ఆత్మీయంగా ఎలాంటి వాళ్ళమట? శరీర సంబంధులమట, చిన్నపిల్లల లాంటి వాళ్ళమట. ఈ రోజున ఈ దినాన మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏమిటి అనగా ఆ అసూయ అనేది మన హృదయాల్లో ఉంటే ఆ అసూయ మనల్ని శరీర సంబంధులుగా మార్చివేస్తుంది తప్ప ఆత్మ సంబంధులుగా నిలబడడానికి అసూయ మనకు ఏ విధంగా కూడా సహాయము చేయదు అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన శరీర సంబంధులుగా ఉన్న మనల్ని ఆత్మ సంబంధులుగా మార్చాడు. లోక సంబంధులుగా ఉన్న మనల్ని తన సంబంధులుగా మార్చాడు. లోక పౌరసత్వం కలిగిన మనల్ని ఆ పరలోక పౌరసత్వం కలిగినటువంటి వారిగా దేవుడు మార్చుకున్నాడు. చీకటి సంబంధులుగా ఉన్న మనల్ని ఆయన వెలుగు సంబంధులుగా మార్చి ఉన్నాడు. ఈ సమయమున మనం తిరిగి శరీర సంబంధులముగా, లోక సంబంధులముగా, ఈ లోకానికి చెందిన వారముగా మారిపోవడం, పడిపోవడం మన ఆత్మీయ జీవితంలో ఆగిపోవడం కాదంటారా? ఈ రోజున రాహేలు చేసిన ఆ పని ద్వారా, రాహేలు చేసిన ఆ దొంగతనం ద్వారా, రాహేలు దొంగిలించిన ఆ గృహ దేవతల ద్వారా వారు దేవుడు చెప్పిన ప్రయాణం ఏ విధంగా ఆగిపోయిందో, అసూయ అనే విగ్రహాన్ని మన జీవితాల్లో కలిగి ఉన్నంత కాలం పైకి బాగానే ఉంటామేమో. రాహేలు దొంగతనం చేసిన ఆ లాబాను రాహేలు డేరాలోకి వచ్చి వెతికిన ఆ దేవతలను సామానుల్లో పెట్టేసి వాటిపైన కూర్చుంది తప్ప ఆ దేవతలను తిరిగి లాబానుకు ఇవ్వలేకపోయింది. ఎంత భయంకరం, ఎంత భయంకరం! ఈ రోజున దేవుడు లేకపోతే మన జీవితాల్లో అనేక సార్లు హెచ్చరిస్తూ ఉన్నా, మన ఆత్మీయ ప్రయాణాలు ఆగిపోతూ ఉన్నా, చాలా పర్యాయాలు ఆ గృహ దేవతలు లేదా విగ్రహాలను దాచి పెట్టుకోవడానికే చూస్తున్నాము తప్ప బయట పారవేయడానికి మనం ఇష్టపడలేకపోతూ ఉన్నాం. రాహేలు చాలా తప్పు చేసింది. రాహేలే కాదు, ఈ రోజున నేను తప్పు చేస్తున్నాను, మనం తప్పు చేస్తున్నాం. ఏమిటనగా రకరకాలైన విగ్రహాలు మన మనస్సులో పెట్టుకొని, మన హృదయాల్లో నిలుపుకొని, ఆత్మ సంబంధంగా జీవించలేక శరీర సంబంధులుగా పడిపోయినప్పటికీ కూడా, మన ఆత్మీయ జీవితాలు చెదరవుతున్నప్పటికీ, మన జీవిత యాత్రలు ఆగిపోయినప్పటికీ కూడా మనం ఆ దేవతలను బయట పెట్టడానికి, పారవేయడానికి లేదా వాడికి దూరంగా జీవించడానికి ప్రయత్నం చేయడం లేదు అన్న విషయాన్ని నేను ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. అసూయ వల్ల కలిగే ప్రమాదం ఇంకోటి ఉంది. యోబు గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, బుద్ధి లేని వారు అసూయ చేత
ఏమవుతారట? చచ్చిపోతారట. బుద్ధిహీనులు, బుద్ధి లేని వారు దేని వల్ల చచ్చిపోతారట? అసూయ చేత చచ్చిపోతారట. జబ్బు చేత కాదు, వ్యాధి చేత కాదు, రోగం చేత కాదు, ప్రమాదం వల్ల కాదు. బుద్ధి లేని వారు అసూయ చేత చచ్చెదరు. ఎంత భయంకరం అండి! అసూయ అనేది ఒక విగ్రహం అయితే, అసూయ మన ఆత్మీయ యాత్రను ఆపివేసే ప్రమాదం ఉందని చెబుతూ, శరీర సంబంధులుగా మార్చివేసే ప్రమాదం ఉందని తెలియజేస్తూ, రెండవదిగా మనం చూస్తున్నాము, మనం ఆత్మీయంగా చచ్చిపోయే ప్రమాదం కూడా ఉంది. ఆధ్యాత్మికంగా జీవము లేని పరిస్థితుల్లోకి దిగజారిపోయే ప్రమాదం కూడా ఉందని ఈ వాక్యం ద్వారా మనం గ్రహిస్తూ ఉన్నాం. కనుక ఏం చేయాలి? మనలో ఉన్నటువంటి అసూయ అనే విగ్రహాన్ని ఏం చేయాలి? తీసేయాలి, పారేయాలి, దాన్ని తొలగించుకోవాలి. అందుకే పేతురు భక్తుడు మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాల్లో చూస్తే అసూయ, ద్వేషము ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలి? మానివేసి కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై రక్షణ విషయంలో ఎదుగుతూ ఉండండి అని అక్కడ రాస్తాడు. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నా అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, రాహేలు ద్వారా, రాహేలు చేసిన పని వల్ల దేవుడు చెప్పిన దేవుని మాట ప్రకారంగా బయలుదేరిన వారి ప్రయాణం ఆగిపోవాల్సి వచ్చింది, ఆటంకపరచబడింది. కొన్ని రోజులు వాళ్ళు ప్రయాణం చేయలేకపోయారు. కనుక ఆ ప్రమాదం మన జీవితాల్లో కూడా రాకముందే, అలాంటి ఆటంకం మనకు కలగక ముందే మన ఆత్మీయ జీవిత యాత్ర సాఫీగా సాగిపోనట్లుగా మనము అసూయ అనే విగ్రహాన్ని ఏం చేద్దాం? తీసేద్దాం. రెండవ విగ్రహాన్ని కూడా బైబిల్ తెలియజేస్తా ఉంది, చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా దురాశను అని చెప్తూ విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి అన్న మాట అక్కడ రాస్తున్నాడు పౌలు. రెండవ విగ్రహం గురించి ఇక్కడ చూస్తున్నాం. ఏ విగ్రహం అంటే ఇది? ధనాపేక్ష అనేటువంటి విగ్రహము. అసూయ అనే విగ్రహము రాహేలు మనస్సులో ఉంది. రెండవ విగ్రహాన్ని చూస్తూ ఉన్నాము, ధనాపేక్ష అనేటువంటి విగ్రహము. ధనాపేక్ష, ధనాన్ని ఆశించడం, ఆస్తిని ఆశించడం. అంటే మనకెంత ఉంది ఆస్తి గారు? మహా అంటే 1,00,000, 2,00,000, 3,00,000 ఉంటాయేమో, అంతకుమించి ఎక్కడ ఉంటాయి అని మనం అనుకోవచ్చు. ప్రపంచంలో కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు, కుబేరులు ఉన్నారు. నేను ఇక్కడ మనకు వాక్యం అలా చెప్పట్లేదు. ధనవంతులు ఉండడం తప్పు అని వాక్యం చెప్పట్లేదు. ధనాన్ని కలిగి ఉండడం తప్పని చెప్పట్లేదు. లక్షలు, కోట్లు కలిగి ఉండడం తప్పని చెప్పట్లేదు. కానీ ధనాపేక్ష కలిగి ఉండడం తప్పు అని బైబిల్ చెబుతుంది. ధనాపేక్ష అనేది ఒక విగ్రహం, అదొక దేవత, అదొక దేవుడు. కొంతమంది కళ్ళ కనబడతారు, రాత్రి పగళ్ళు పని చేస్తూనే ఉంటారు. నాకు అనిపిస్తుంది వాళ్ళకి నిద్ర అసలు ఉంటుందా అని, నిద్రపోతారా అని. ఎప్పుడు పొద్దుగోకులు డబ్బు 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 అనే జబ్బే ఉండదు వాళ్ళకి. లేచినా, పడుకున్నా, తింటూ ఉన్నా, ఏ పని చేస్తున్నా వాళ్ళ ధ్యాస అంతా కూడా డబ్బు, ధనాపేక్ష మీదే. ధనాపేక్ష ఒక విగ్రహము అని బైబిల్ తెలియజేస్తా ఉంది. ఈ విగ్రహాన్ని కలిగినందువల్ల కలిగే ప్రమాదం ఏంటో తెలుసా? ఆత్మీయ జీవితంలో అవరోధాలు, ఆత్మీయ జీవితంలో ఆటంకాలు, ఆత్మీయ యాత్రలో ఆగిపోవడాలు, ఆత్మీయ జీవితాల్లో పడుతూ లేవడాలు, అనేకమైన సమస్యలు క్రైస్తవ జీవిత యాత్రలో కలిగే ప్రమాదం ఉంది. అదే కొలస్సీ పత్రిక 6వ వచనంలో మనం చూస్తాము, 3వ అధ్యాయం 6వ వచనంలో, వాటి వలన లేదా ధనాపేక్ష అనేటువంటి విగ్రహం వలన దేవుని ఉగ్రత మన మీదికి వచ్చే ప్రమాదం ఉంది. అసూయ అనే విగ్రహం ద్వారానేమో మనము ఆత్మీయంగా శరీర సంబంధులుగా మారిపోతాం, ఆత్మ సంబంధంగా చచ్చిపోయే ప్రమాదం ఉంది. కనుక అసూయ, ద్వేషము అటువంటి అన్ని కూడా మనము మానేయాలి, తీసేసుకోవాలి అని మనం మొదటిగా చూసాం. రెండవగా చూస్తున్నాము ధనాపేక్ష అనేటువంటి విగ్రహము. ఈ విగ్రహము మన హృదయాల్లో మనం కలిగి ఉన్నట్టయితే
దేవుని కోపానికి మనము గురి కావలసి వస్తుంది. అంటే ధనాపేక్ష అనేది ఒక విగ్రహమే అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఈ దేవత బయట కనిపించకపోవచ్చు, ఎవరు దాన్ని అర్థం చేసుకోలేకపోవచ్చు. మనకెంత ధనాపేక్ష ఉంది అన్నది మనకే అర్థమవుతుంది. ఈ రోజున ఈ దినాన నేను జ్ఞాపకం చేస్తుంటున్నా, ఈ దేవత బయటకు కనిపించదు, కానీ చాలా సార్లు మన మనసుల్లో ఉంటూనే తన కార్యాలు జరిగిస్తూ వెళుతూ ఉంటుంది ధనాపేక్ష అనేటువంటి విగ్రహం. దీని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలి అంటే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఉంది, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని ఆ పౌలు భక్తుడు చెబుతూ, కొందరు దేనిని ఆశించి ధనాపేక్ష అనే దేవతను లేదా ధనాపేక్ష అనే విగ్రహాన్ని ఆశించి తమ హృదయాల్లో ఆ విగ్రహాన్ని కలిగి ఉన్నందువల్ల విశ్వాసములో నుండి తొలగిపోయారు అని రాస్తూ ఉన్నాడు. అసూయ వల్లనేమో శరీర సంబంధులుగా మారిపోతాం, అసూయ అనే విగ్రహం వల్లనేమో ఆధ్యాత్మికంగా చచ్చిపోతాం. కానీ ధనాపేక్ష అనే విగ్రహం ద్వారా దేవుని కోపానికి గురి అవుతాం. రెండవదిగా మనం చూస్తున్నాము, దేవునిలో మనము కలిగి ఉన్న విశ్వాసములో నుండి తొలగిపోతాం. గమనించండి, పౌలు దగ్గర అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటుని అంటాడు పౌలు. అంటే పౌలు చాలా ధనవంతుడు, ఒక స్కాలర్, ఆయన మంచి పండితుడు, చాలా డబ్బు గలవాడు. కానీ ఆయన అంటాడు, యేసుక్రీస్తును సంపాదించుకోవడం కోసం, ఆయన పునరుద్ధానము అనుభవం ఎలాంటిదో నేను తెలుసుకోవడం కోసం నాకున్నవన్నిటిని కూడా నేనేం చేశాను, నష్టపరుచుకున్నాను, పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటాడు ఆయన. ఇక్కడ మనం చూస్తున్నాము, ధనాపేక్ష అనే విగ్రహాన్ని గనుక మనం ఆశించి ఆ విగ్రహాన్ని గనుక మన క్రైస్తవ జీవితంలో మన హృదయాల్లో మనం కలిగి ఉంటే దేవునిలో మనం కలిగి ఉన్న విశ్వాసములో నుండి తొలగిపోతాం. అదే 1 తిమోతి 6వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తే ఆఖరిలో ఈ ధనాపేక్ష మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేయును అని మనం చూస్తున్నాం. అంటే ఒక విగ్రహం ఒక మనిషిని లేకపోతే ఒక క్రైస్తవుణ్ణి ఆత్మీయంగా శరీరరీతిగా ఎంతగా పాడు చేస్తూ ఉందో ఈనాటి పాఠంలో మనము నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం. ప్రేమైన దేవుని బిడ్డలు, ఇక్కడ నేను 2 విషయాలు మాట్లాడుతూ ఉన్నాను. మొదటిది అసూయ అనే విగ్రహం, రెండవది ధనాపేక్ష అనే విగ్రహం. ఈ ధనాపేక్ష అనే విగ్రహం ద్వారా దేవుని కోపానికి గురయ్యే ప్రమాదం ఉంది, విశ్వాసంలో తొలగిపోతాము, అదే విధంగా నష్టపోతాము, నాశనం కూడా అయ్యే ప్రమాదం కూడా ఉంది. మరి ఏం చేయాలి? ఈ విగ్రహాలు మన ఆత్మీయ జీవితాలను, ఈ విగ్రహాలు మన శరీర సంబంధమైన జీవితాలను నష్టములో పారవేయక ముందే, నాశనానికి మనల్ని గురి చేయక ముందే మనం ఏం చేయాలి అంటే అదే 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయము 8వ వచనంలో మనం చూస్తాము, కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో మనము తృప్తి పొంది లేదా తృప్తి కలిగి ఉందము అంటాడు. దేవుడు ఏమి ఇస్తున్నాడో, ఎంత ఇస్తున్నాడో, ఏది ఇస్తున్నాడో ఆ పూటకి దాన్ని తిని వాటిని కలిగి వాటి ద్వారా మనం ఏం కలిగి ఉండాలి? తృప్తి కలిగి ఉండాలి. ఈ రోజున ఉదయం నువ్వేం తిన్నావో నాకు తెలియదు. మేమైతే మా ఇంట్లో రాత్రాన్నం ఉంటే పులిహోర చేసుకొని తిన్నాము. అది దేవుడు ఇచ్చాడు, సంతోషం, దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడంటే అది కూడా లేని వాళ్ళు చాలా మంది ఇప్పుడు కళ్ళ ముందు కనబడుతున్నారు. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. అవును, ఈ రోజున మనము ఎలాంటి విగ్రహానికి మన మనసులో చోటు ఇవ్వక, మన హృదయాల్లో ఎలాంటి విగ్రహాన్ని నిలుపుకోక, దేవుడి మాట ద్వారా ఆరంభించిన ఈ క్రైస్తవ ఆత్మీయ ప్రయాణాన్ని, ఈ ఆధ్యాత్మికమైన యాత్రను మనం ఎక్కడ ఆగిపోకుండగా మనం ముందుకు తీసుకు వెళ్ళవలసిన వారమై ఉంటున్నాం. ధనాపేక్ష ద్వారా కొన్ని విషయాలు మన బైబిల్లో చూస్తాం. సామెతలు 27వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది, ధనము శాశ్వతము కాదు.
నేను మన ఫేస్బుక్ లో ఒక మాట చూస్తాను. ఒక ఫ్రెండ్ చాలా ధనవంతుడంట. కరోనా వచ్చింది, బతుకుతాడో చేస్తాడో తెలియదు. ఒక స్నేహితుడు ఫోన్ చేసినట్టంటారే, నా బ్యాంకులో చాలా డబ్బు ఉంది, నేను బ్రతుకుతానో లేదో నాకు తెలియదు, కానీ ఆ డబ్బు అంతా తీసుకెళ్లి వీధుల్లో చల్లేసేయని చెప్పాడట. ఆ స్నేహితుడు క్యారీ బ్యాగ్ నిండా ఆ డాలర్స్ నింపుకొని ఆ అమెరికా వీధుల్లో ఎగజల్లుతా ఉన్నాడు. పోలీసులు అడుగుతున్నారు, ఏంటి అంటే, మా ఫ్రెండ్ చెప్పాడు, నేను చేస్తున్నాను. ధనము శాశ్వతము కాదు. ఈ రోజున ఇది నాన్న యాకోబు చాలా నష్టపోయాడు, మోసపోయాడు, అంతా అయిపోయింది. దేవుడు జోక్యం చేసుకున్నాడు. అరే బాబా, ఇదిగో నువ్వు మళ్ళీ బయలుదేరు, నీ పితృ దేశానికి వెళ్ళు. ఎక్కడైతే నువ్వు మొక్కుబడి చేసుకున్నావో, ఏ స్తంభం మీద నూనె పోసావో, ఏ స్థలంలో అయితే నేను దర్శించానో, ఆ దేశాన్ని నేను వెళ్ళు, నేను తోడుగా ఉంటాను, నీకు సహాయం చేస్తాను. మనుషులు మారిపోయారో బాధపడవద్దు, నీ వాళ్ళ నేను మోసం చేశారని దిగులు పడవద్దు, ఇదిగో నేను కాపాడుతాను, నువ్వు వెళ్ళు అన్నాడు. బయలుదేరాను కానీ మధ్యలోనే ఆగిపోయారు. కారణం ఏంటి అనగా, తన భార్య ఎవరికి తెలియకుండా తన ఇంటి దేవతలను, తన తండ్రి ఇంటి దేవతలను దొంగిలించుకొని రావడమే, ఆ దేవతలను తన వారి జీవితాల్లో కలిగి ఉండడమే, వారు డేరాల్లో వాటిని దాచుకోవడమే కారణం. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డలు, మీ హృదయాల్లో, మన హృదయం అనే ఈ డేరాలో, మన శరీరం అనేటువంటి, మన మనసు అనేటువంటి ఈ డేరాలో ఎలాంటి విగ్రహాలు దాచుకొని మనం ముందుకు సాగుతున్నాం? కీర్తనలో ఒక మాట ఉంది. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 10వ వచనములో కీర్తనకారుడు అంటాడు, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. ధనము హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టకండి. ఈ రోజునైతే నాన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మన జీవితాలతో మాట్లాడుతున్నాడు. చాలా మంది ఈ రోజున ధనాపేక్ష, అసూయ, ఇంకా రకరకాల విగ్రహాలు వారి జీవితాల్లో కలిగి ఉంటూ ఒక క్రైస్తవ జీవితాన్ని జీవించలేక, దేవుని కొరకు నిలబడలేక, దేవుని కొరకు బ్రతకలేక, ముందుకు పోలేక ఆగిపోయి సతమతమవుతూ ఆత్మీయ జీవితంలో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళని మన కళ్ళెదురుగా చాలా మందిని చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్నారు, పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకోండి. ఈ లోకంలో ధనం కూర్చుకుంటే వాడికి తుప్పు పడుతుంది, చిమ్మట పడుతుంది, దొంగలు దోచుకుంటారు. కానీ పరలోకంలో మీ ధనము సమకూర్చుకోండి, అక్కడ ఏ దొంగ వాటాన్ని దొంగిలించడు అని యేసుక్రీస్తు ప్రభు చెప్తాడు. యేసు ప్రభు చెప్పిన ఇంకో మాట కూడా నేను చెప్పాలనుకుంటున్నా. మరి మొదటిగా చూసాము అసూయ అనే ఒక దేవత, రెండవదిగా చూసాము ధనాపేక్ష అన్న దేవత, మూడవదిగా మనం చూస్తే మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21 నుండి 23 వరకు చదివితే ఈ వచనాలన్నింటిలో కూడా మనుషుల్ని అపవిత్రపరిచేటువంటి విషయాలను ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ వచనాల్లో తెలియజేస్తూ వచ్చాడు. అక్కడ చాలా విషయాలు రాశాడు, అక్కడ చెప్పాడు ప్రభు. ఒక్కొక్కటి చదివితే నిజంగా అసూయ అనేది లేకపోవచ్చు, ధనాపేక్ష లేకపోవచ్చు, కానీ వీటిలో మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21 నుండి 23 వరకు చదివితే ఏదో ఒకటి మన హృదయంలో తప్పక కనబడుతుంది. ఎవరైనా గట్టిగా చదువుతారా మాట? మార్క్స్ వార్త 7:21 నుండి. అనగా దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మాత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వస్తాయి. ఇవన్నీ మనుషుని లోపల నుండి వచ్చి అపవిత్రం చేస్తాయి అని యేసు ప్రభు అక్కడ మాట్లాడిన మాటలు మనం చూస్తున్నాం. అవును, మనుషుల హృదయంలో చాలా పవిత్ర కార్యాలు ఉన్నాయి. అవన్నీ ఒక విధంగా చెప్పాలంటే విగ్రహాలే, అవన్నీ దేవతలే, అవన్నీ విగ్రహాలే. ఈ రోజున మన జీవితాల్లో, మన హృదయాల్లో, మన మనసుల్లో ఎలాంటి విగ్రహాలు కలిగి ఉన్నాం? రాహేలు తన తండ్రి ఇంట్లో ఉన్న విగ్రహాలు తెచ్చుకున్నందువల్ల, తీసుకు వెళ్ళినందువల్ల వారి ప్రయాణం ఆగిపోయింది. నిజంగా హాని చేయబడే పరిస్థితులకు వారు నెట్టివేయబడ్డారు. దేవుడు జోక్యం చేసుకోకపోతే లాభాను వాళ్ళని చంపేవాడని నాకు తెలియదు. దేవుడు మాట్లాడకపోతే లాభాను వాళ్ళను తిరిగి పట్టుకొని వెనుక వెళ్ళేవాడేమో నాకు తెలియదు. కానీ ఎంత ప్రమాదంలోంచి దేవుడు వాళ్ళని తప్పించాడంటే
నిజముగా దేవుడు అదే విధంగా మనం తప్పిస్తున్నాడు కదా ఈరోజు. ఇంకా తప్పించబడుతున్నాం అంటే దానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు జోక్యం చేసుకోవడం. అందుకే అసూయ అనే విగ్రహం వద్దు, ధనాపేక్ష అనే విగ్రహం కూడా వద్దు. యేసుక్రీస్తు ప్రభు అని చెప్పినట్టుగా ఆ మార్క్స్ వార్త 7:27 చెప్పినట్టుగా ఎలాంటి విగ్రహాలు మనలో వద్దు. ప్రభువా, నా హృదయంలో నీవే ఉండాలయ్యా, నాతో నీవే ఉండాలయ్యా, నీవే రావాలయ్యా, నీవే నాకు కావాలయ్యా అని మనము దేవుని కోరుకుందాం. ఎందుకంటే ఈ ప్రయాణం దేవుని మాటతో ఆరంభించబడిన ప్రయాణం. ఈ జీవితం దేవుని కృప ద్వారా ఎన్నిక చేయబడిన జీవితం. మన యాత్ర ఏదో లోక సంబంధమైందో లేకపోతే ఎవరి కోసమో చూపించుకోవడం కోసం కాదు. ఈ జీవితం దేవుడు ఆరంభం చేశాడు, దేవుడే నడిపిస్తాడు, దేవుడే ముగిస్తాడు. కనుక మన జీవితాల్లో మరింత ఎక్కువగా దేవునిపై ఆధారపడి ముందుకు వెళ్లాల్సినటువంటి జీవితం ఇది. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మీ ముందున్న పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తండి అంటాడు. అనగా మన జీవితాన్ని ఆరంభించింది ఆయన, కొనసాగించేది ఆయన, దాని ముగింపులోకి తీసుకువెళ్ళేది కూడా ఆయన మాత్రమే. మరి మధ్యలో ఇవన్నీ ఎందుకు? మధ్యలో ఈ విగ్రహాలు ఎందుకు? మధ్యలో ఈ దేవతలు ఎందుకు? మధ్యలో ఈ కార్యాలు ఎందుకు? మధ్యలో ఇవన్నీ ఎందుకు అనగా మన జీవితాల్లో బాగుంటామేమో అనుకుంటాం, కానీ వాటి ద్వారా మనం ఏమి బాగుంటాం. అవి మనం మేలు చేస్తాయి అనుకుంటాం, కానీ ఏమాత్రం మేలు చేయకపోగా అవి కీడునే మనకు చేస్తాయి. లాభాన్ని తీసుకురాకపోగా నష్టాన్ని తెచ్చిపెడతాయి. క్షేమముగా ఉండడానికి బదులుగా ప్రమాదాన్ని తెచ్చిపెడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా రాహేలు యాకోబుల ప్రయాణంలో మనం చూస్తూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. అందుకే హెచ్కేలు ప్రవక్తతో దేవుడు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? హెచ్కేలు గ్రంథము 14:3 చూస్తే, ఈ మనుషులు, ఏ మనుషులు? తన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న మాట ఇది. తన ప్రేమ ద్వారా తను ప్రేమించి ఏరి కోరి అనుకున్నటువంటి జనాంగముతో దేవుడు మాట్లాడుతున్న మాట. ఈ మనుషులు తమ హృదయములలో విగ్రహములను నిలుపుకొని ఉన్నారు, వీరు నా యొద్ద విచారణ చేయదగునా అని మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేవుడు ఇదే మాట మనతో అంటాడేమో, ఇదే మాట ద్వారా మనం గద్దిస్తున్నాడేమో. ఈ ప్రజలు అనగా నా ప్రజలు తమ హృదయములలో విగ్రహాలు నిలుపుకొని నా దగ్గర విచారణ చేయడం తగునా? ప్రార్థించడం తగునా? నిజంగా ఈ రోజున మన జవాబు ఏమిటి? మన హృదయాల్లో విగ్రహాలు ఉండదు, అసూయ ఉండదు, మన హృదయాల్లో ధనాపేక్ష ఉండదు, మన హృదయాల్లో యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఏ పాప కార్యం, నీచ కార్యం, ఎలాంటి విగ్రహము, దేవత ఉండడానికి వీల్లేదు. మన హృదయంలో, మన మనసులో నిండుగా యేసయ్యే ఉండాలి, నిండుగా యేసు ప్రభువే ఉండాలి, నిండుగా ఆయననే నిలుపుకోవాలి. మన హృదయములను, మన మనసులను ఆయన మాటల చేత నింపేసుకోవాలి. యోబు గ్రంథం 22:22 ఒకసారి చదవండి. యోబు గ్రంథం 22:22 ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము అంటున్నాడు అక్కడ. ఈ రోజున ఇది నాన్న దేవుని మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మరలా జ్ఞాపకం చేస్తూ వస్తూ ఉన్నా. యాకోబు దేవుని మాటను పట్టుకొని, దేవుని సెలవు ద్వారా దేవుడు చెప్పినట్టుగా తన భార్యలను, తన పిల్లలను, తనకున్న సమస్తాన్ని తీసుకొని బయలుదేరినాడు. కానీ ఆ ప్రయాణం ఆగిపోయింది, ఆ ప్రయాణం ఆపివేయబడింది. లాభాలు తరుముతూ వచ్చాడు, పట్టుకున్నాడు, ఆపేశాడు. మీరు ఇలా చేయడం, నాకు చెప్పకుండా రావడం న్యాయమేనా? మీరు వెళితేనండి, నా ఇంటి దేవతలు ఎందుకు దొంగిలించారు అని ఆయన మాట్లాడుతాడు. ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన ప్రయాణం నడుస్తూ ఉందా, ఆగిపోయిందా? మన ప్రయాణంలో ఎక్కడైనా ఆగిపోయామా? ఎవరి ద్వారా ఆగిపోయాం? దేని చేత ఆగిపోయాం? ఏ కారణాన్ని బట్టి ఆగిపోయాం? ఎవరు మన తరుముతూ ఉన్నారు? ఇక్కడ అంటున్నాడు, మన హృదయములలో దేవుని మాటలు ఉంచుకోవాలి. మొదటి రాజులు 8:58 ఒక మాట ఉంది. మొదటి రాజులు 8:58 ఆ భాగంలో ఆంధ్రలో అంటాడు,
మన హృదయములను దేవుడు తన తట్టు తిప్పునుగాక అంటాడు. మన హృదయాలు దేవుని తట్టు తిప్పబడాలి కానీ లోకము తట్టు కానీ విగ్రహాల తట్టు కానీ దేవతల తట్టు కానీ దేవుల తట్టు కానీ తిప్పబడి ఉండొద్దు. మన హృదయములను దేవుడు తన తట్టు తిప్పునుగాక. అవును, ఈ రోజున మన హృదయాలు ఎవరి తట్టు ఉన్నాయి? ఎవరి వైపు ఉన్నాయి? మన జీవితాల్లో ఎవరి వైపు ఉన్నాం? రాహేలు చేసిన ఈ పని, రాహేలు చేసిన ఈ కార్యం ఆమెను మాత్రమే కాదు, తన భర్తను మాత్రమే కాదు, వారి ప్రయాణాన్ని ఆపేసేది, వారి ప్రయాణాన్ని అడ్డుకుంది. తన తండ్రి తనకు శత్రువుగా మారిపోయి తరుముతూ వస్తున్నాడు, పట్టుకున్నాడు, హాని చేయడానికి చూశాడు. ఇవన్నీ ఎందుకు సంభవించాయి అంటే కేవలం రాహేలు గృహ దేవతలను దొంగిలించి తనతో పాటు తీసుకుపోవడం వల్ల. యాకోబు దేవుని మాట ప్రకారం బయలుదేరిన లాబాను చేత తరమపడ్డాడు. కారణం ఏంటంటే రాహేలు తెచ్చిన దేవతలే. లాబాను అనే ఆ మనిషి లోకానికి అపవాదికి పోలికగా ఉన్నాడు. ఒక విధంగా అనేక మంది విశ్వాసులు ఈ రోజున అపవాది చేత తరమబడడానికి, అపవాది చేత పట్టబడడానికి, అపవాది చేత వారి ప్రయాణంలో ఆగిపోవడానికి గల ఒక కారణం ఏంటంటే వారి హృదయాల్లో ఉన్నటువంటి విగ్రహాలే కారణం, వారి హృదయాల్లో ఉన్నటువంటి దేవతలే కారణం. ప్రియ విశ్వాసులారా, ఎలాంటి విగ్రహమైన ఈనాడు నీలో నాలో ఉంటే, మన మనస్సుల్లో ఉంటే, మన ఇంట్లో ఉంటే దాన్ని ఏం చేద్దాం? తీసివేద్దాం, దాన్ని దూరం చేసుకుందాం, వాటికి దూరంగా బ్రతుకుదాం. అప్పుడే మన ప్రయాణం చక్కగా సాగిపోతుంది. మీకు ఒక విషయం చెప్తాను, చిన్న సలహా. మన ఇళ్ళలో సింకులు ఉంటాయి, బాత్రూమ్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి బాత్రూంలో స్నానం చేస్తాం కానీ ఆ నీళ్ళన్నీ బయటకు పోవు, బాత్రూంలో నిలబడిపోతాయి. సింకులో కూడా నీళ్ళు అప్పుడప్పుడు నిలబడిపోతాయి, బయటికి పోవు. ఎందుకు? ఆ పైప్లోనో ఎక్కడో, ఆ నీళ్ళు పోయే మార్గంలో ఎక్కడో అక్కడ అడ్డు ఉంది. అందుకే నీళ్లు ఇటే వస్తూ ఉంటాయి. చూడడానికి మనం స్నానం చేసిన నీళ్ళే కానీ చూడడానికి కూడా వికారంగా ఉంటాయి అవి. మన చేతితో కడిగిన నీళ్ళే అవి సింకులో నిండిపోతే చాలా చూడడానికి వికారంగా ఉంటుంది. ఎంత తిప్పలు పడతాం, ఏ పుల్లో పెట్టి, ఏదో వైరు పెట్టి, ఏదో పెట్టి, కట్టె పుల్లో పెట్టి, ఏదో పెట్టేసి ఆ అడ్డును తీసివేసినప్పుడు నీళ్లు సాఫీగా వెళ్ళిపోతాయి. ఈ రోజు నేను అంటూ ఉన్నాను, దేవుని ప్రేమ ద్వారా, దేవుని కృప ద్వారా ఆరంభించబడిన ఈ క్రైస్తవ జీవితం, ఈ ఆత్మీయ జీవిత ప్రయాణం ఏ కారణం చేత కూడా ఆగడానికి వీల్లేదు. ఒకవేళ ఆగిపోతున్నాయి అంటే వెంటనే ఎక్కడెక్కడ అడ్డు ఉందో, ఎక్కడెక్కడ అడ్డుపడుతున్నాయో, ఏవేవి అడ్డుపడుతున్నాయో, ఏ కారణాల చేత నువ్వు ఆగిపోతున్నావో వాటిని దూరం చేసుకుంటూ, పక్కకు జరుపుకుంటూ నీ జీవితంలో, నా జీవితంలో ముందుకు సాగి వెళ్ళాల్సిన వాళ్ళమై ఉన్నాం. ఈ సమయంలో ఈ దినాన దేవుడు మాట్లాడుతున్న ఈ మాటలు మన హృదయాల్లో భద్రం చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఈ మాటలు ధ్యానం చేసి, ఆలోచన చేస్తూ, ప్రార్థన పూర్వకంగా మన జీవితాలు సరి చేసుకుందాం. మన క్రైస్తవ జీవిత యాత్రలో ఎక్కడ ఆగిపోక, ఎక్కడ నిలిచిపోక, ఆ దేవుడు చెప్పిన, దేవుని మాట చేత ఆరంభించుకున్న ఈ జీవితాలు, దేవుని మాట చేత ఆరంభం చేసుకున్నటువంటి బ్రతుకులు, దేవుడు వాగ్దానం చేసిన ఆ దేశం చేరేదాకా, ఎక్కడైతే మనం మొక్కుబడి చేసుకున్నామో, ఎక్కడైతే దేవుడు మనతో మాట్లాడాడో, ఏ చోటుకైతే దేవుడు వెళ్ళమని చెప్పాడో ఆ చోటికి చేరే వరకు కూడా మన జీవితాలు ముందుకు సాగి వెళ్ళేటువంటి ఆ దేవుడు, ఆ మహాకృప ఈ మాటలు వింటున్నా మీకు, మీ కుటుంబాలకు, మీ జీవితాలకు, వెనుకలి నాకు, నా కుటుంబానికి దయచేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్న దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించి దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మా కృపా సత్య సంపూర్ణుడా, మా పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ పరిశుద్ధ దినాన మీ బిడ్డలతో కలిసి మిమ్మల్ని ఆరాధించడానికి, ప్రభువా మీ నామాన్ని మహిమపరచడానికి మా జీవితాల్లో దయచేసిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభువా, అది ప్రపంచమంతా కూడా అతలాకుతలం అవుతుంది. కరోనా మహమ్మారి చేతుల్లో ఊపిరి ఆడక బిగ్గ చచ్చిపోయి లక్షలాది మంది చనిపోతున్నటువంటి భయంకర పరిస్థితుల మధ్య
మమ్మలను, మా కుటుంబాలను, మా బిడ్డలను క్షేమముగా కాపాడుతున్నందుకు మీకు స్తోత్రం. మా బలము, మా శక్తి, మా ఆరోగ్యం కారణం కాదు నాయన, కేవలం మీ కృప మాత్రమే అని ఒప్పుకుంటున్నాను. చాలా మంది డాక్టర్లు చెప్తున్నారు, మే నెలలో భయంకరమైన కేసులు పెరుగుతాయని చెబుతూ ఉన్నారు. పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో మాకు తెలియదు, కానీ అల్ఫా ఓమేగావై ఉన్న నీవు, ఆది అంతము మీరే గనుక మీకు అన్ని విషయాలు తెలుసు. మరొకసారి మీ దాసులముగా, మీ బిడలంగా మీ పాదాల దగ్గర చేస్తున్న ఈ దీన ప్రార్థన ఆలకించండి. మా మండలాలను, మా జిల్లాలను, మా రాష్ట్రాలను, మా భారతదేశాన్ని, ప్రభువా ప్రపంచమును, ప్రభువా యొక్క భయంకరమైన పరిస్థితుల్లో నుండి కాపాడుమని ప్రార్థన చేస్తున్నా, వేడుకుంటున్నాము నాయన. అయ్యా తండ్రి, బతిమలాడుకుంటున్నాము తండ్రి, దయ చూపండి నాయన. ఈ రోజు కూడా మీ పరిశుద్ధమైన గ్రంథముల నుండి యాకోబు, రాహేలు, లేయాలు ఆరంభించిన వారి జీవిత ప్రయాణముల గురించి కొన్ని సత్యాలు నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరు చెప్పినట్టుగా మీ మాట చొప్పున మీరు ఎక్కడికి వెళ్ళమన్నారో అక్కడికి బయలుదేరిన యాకోబు కుటుంబ ప్రయాణం 3 రోజుల తర్వాత ఆగిపోయింది నాయన. ఎందుకు ఆగిపోయిందో, ఆగిపోవడానికి గల కారణాలు ఏమిటో, ఆ కారణాలు మా జీవితాలు కూడా ఏం చేస్తాయో మేము ధ్యానం చేస్తూ వచ్చాము తండ్రి. మా జీవితాలు కూడా మేము ఆరంభించుకున్నవి కావు ప్రభువా. మా జీవిత యాత్రలు కూడా మేము మొదలు పెట్టినవి కావు నాయన. మేము పనికిరాని స్థితిలో పడి ఉన్నప్పుడు, మీకు దూరముగా బ్రతుకుతూ ఉన్నప్పుడు మీరే మమ్మల్ని ప్రేమించి, అయ్యా మీరే మా దగ్గరికి వచ్చి, మీరే మీ ప్రాణాన్ని బలి చేసి, మీ కృప ద్వారా ఎన్నుకొని రక్షించుకొని ఆరంభించిన జీవితాలు నాయన. ఇవి మీ బ్రతుకులు ప్రభువా, మావి కావు తండ్రి. ఈ జీవితాలు మీరు పెట్టిన భిక్ష ప్రభువా, మా సొంతం కాదు యేసయ్యా. మీ ద్వారా ప్రేమించబడి, మీ కృప ద్వారా ఎన్నిక చేయబడి, మీ కృప చొప్పున, మీ మాట చొప్పున ఆరంభించబడిన ఈ జీవితాలు మీరు చెప్పిన దేశం చేరే వరకు, మీరు నడిపిస్తున్న ఆ ప్రాంతం చేరే వరకు, ఆ స్థలం చేరే వరకు ఎక్కడా ఆగడానికి వీల్లేదు నాయన. ఒకవేళ ఆగిపోయాము అంటే దానికి కారణం కూడా మీరు కాదు తండ్రి, మేమే కారణం, మా జీవితాలే కారణం, మేము చేసిన కార్యాలే కారణం, కానీ మీరు ఏమాత్రం కాదు యేసయ్యా. ఈ రోజు దయతో మమ్మల్ని మన్నించండి, క్షమించండి ప్రభువా. వేటి ద్వారా అయితే ఆగిపోయామో ఆ వాటిని బట్టి ఎవరైతే మనం తరుముతున్నారో వారి ద్వారా ఎలాంటి హాని మాకు కలగకుండా, ఎలాంటి నష్టము మాకు రాకుండా అయ్యా వాటిని మేము తీసేసుకుంటాము నాయన. వాటిని దూరం చేసుకుంటాము తండ్రి, వాటిని దూరపరుచుకుంటాము నాయన. అలాంటి జ్ఞానము, అలాంటి కృప మాకు చూపండి. విత్తబడిన ఈ వాక్యాన్ని మా అందరి హృదయాలు ఫలింపచేయండి. మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే మరొక మారు ఇలాంటి భాగ్యం మాకు దయచేయండి. స్థానికుని మా సంఘం కొరకు, మా సంఘ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మాకు తెలియదు నాయన. ఎవరైనా బలహీనులుగా ఉంటే మీరు బలపరచండి, అనారోగ్యాలతో ఉంటే ఆరోగ్యంతో దీవించండి, జబ్బులతో ఉంటే ప్రభువా మీరు స్వస్థత దయచేయండి, పడిపోయిన స్థితిలో ఉంటే మీరు లేవనెత్తండి, దుఃఖంలో ఉంటే మీరు సంతోషంతో కాపాడండి, కన్నీరు విడుస్తూ ఉంటే ఆనందము కలిగించండి ప్రభువా. ఇదిగో ఆన్లైన్ లో జాయిన్ అయినటువంటి ప్రతి బిడ్డ కొరకు, ప్రతి విశ్వాసి కొరకు అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను, ప్రతి విశ్వాసుని జ్ఞాపకం చేసుకో. మమ్మలను, మా జీవితాలను, మాకున్న సమస్తాన్ని మీ చేతుల్లోనే పెడుతూ, సమస్త మహిమ ప్రభావాలు మీ నామానికి ఆరోపిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.